దేనికైనా అదృష్టం ఉండాలుల్లా. బిర్యానీ తిని కారు గెలుచుకున్నాడు పోర్రి. బిర్యానీ తినుడేంది, కారు గెలుచుకున్నాడేంది? చెప్పేదేదో సరిగ్గా చెప్పరా వారి అంటారా? చూడుర్రి మీరే. అయినా బిర్యానీ తిని కారు గెలుచుకున్నాడు పోర్రి. దేనికైనా అదృష్టం ఉండాలి కదా అనుల్లా. మనకు రాదు పాట అదృష్టం. ఏంది ఈడీడే మాట్లాడుకుంటుండు పిచ్చి గిట్ట లేచిందా అని గరంగా ఆకుర్రి. ముచ్చటేందో చెప్తే మీకు కూడా లేస్తుంది పిచ్చి. ఆ ముచ్చట చెప్పే ముందు ఈ వీడియో అయితే చూడుర్రి. రాహుల్ ఎప్పుడు తిన్నారండి? హలో, ఎప్పుడు తిన్నారండి? ఎప్పుడు తిన్నారు బిర్యానీ? ఓకే ఓకే, మీకు ఐడియా ఉందండి రోబోలో బిర్యానీ తింటే కారు గెలిచిన అవకాశం ఉందని? కూపన్ వేస్తారా? కూపన్ వేసినప్పుడు ఏమైనా అనుకున్నారా రోబో కారు వస్తుందని ఏమన్నా? అదేమి లేదంటే అంతమందిలో మనకే వస్తుందండి. అర్థమండి, చాలా మంది వేస్తారు కదా. మీరు ఎక్కడండి? మీరు ఏ ఊరు మీది? మీరు ఏ ఊరండి? ఓ సూపర్ అండి. ఓకే ఓకే, ఎక్కడున్నారు ఇప్పుడు? వస్తారు అక్కడ రోబో కాడికి. విషయం ఏమంటే మీరు లక్కీ విన్నర్ అండి, కారు గెలుచున్నారు. రోబో మన బిర్యానీ తింటే కారు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు మీరు కారు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, మీరు కారు గెలుచుకున్నారండి. నిజంగా అంటే నిజమే అండి. చూసిర్రా, ముచ్చట మీకు కూడా సమజైనట్లుంది కదా. ఒక్క బిర్యానీ తిని 7 లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు రాహుల్ అనేటాయన. తిరుపతిలో రోబో హోటల్లో నిర్వహించిన బిర్యానీ లక్కీ డ్రాల రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా పొందిండు. సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ వినూత్న స్కీమ్ పెట్టింది. హోటళ్ల బిర్యానీ తిన్న ప్రతి ఒక్కళ్లకు కూపన్ ఇచ్చింది. ఏం లేదన్నా 23,000కు మీదనే కూపన్లు వచ్చినాయి. నూతన ఏడాది అవుడుతోని లక్కీ డ్రాప్ తీసిర్రు. తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచిండుల్లా. హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిర్రు. లక్ష్మీదేవి తలుపు తట్టుడంటే గిదేనేమో అనుకుంటున్నారు తిరుపతిలో ఉండే జనాలు.